Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో టెక్స్ట్ని 3D ఎఫెక్ట్లోకి ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి ఒక 1000 పిక్సెల్స్ అలా తీసుకుంటున్నాను. ఓకే, అండ్ క్లిక్ క్రియేట్. సో ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. సో రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. విడ్త్ వచ్చేసి 1500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ ఇద్దాం. అండ్ ఇది మనం సెంటర్లో అలైన్ చేసుకుందాం. డిఫాల్ట్ కలర్ అయితే ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు మనం చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే వర్టికల్ అలైన్ సెంటర్. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ దీనికి మనం ఒక గ్రేడియంట్ కలర్ అయితే ఇద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రేడియంట్ టూల్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే డిఫాల్ట్ గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ గ్రేడియంట్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో నుంచి మనకు కావాల్సిన గ్రేడియంట్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మాన్యువల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ కలర్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే డబల్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి స్పాచెస్ పైన క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ సియాన్ కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డార్క్ ఉంది కదా, ఇక్కడ సైడ్ డబల్ క్లిక్ ఇచ్చి సేమ్ ఇక్కడ నుంచి కూడా మనకు కావాల్సిన కలర్ అయితే ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ కలర్ ఇద్దాం. అండ్ ఇక్కడ గ్రేడియంట్ యాంగిల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన విధంగా మనం యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో పైన లైట్ కింద డార్క్ వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇంకా కంప్లీట్ గ్రేడియంట్ టూల్ గురించి నేను కంప్లీట్గా బ్రీఫ్ డిస్కషన్ చేస్తూ ఒక వీడియో అయితే తీశాను. సో ఆ వీడియో చేసి వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో వన్స్ ఒకసారి మనం ఇలా బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ టూల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకి డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం కనిపించడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్కి 123 పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకుందాం. కంట్రోలే. సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ అయితే చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను ఈ ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను అండ్ ఇది నేను సెంటర్లో కలర్ చేసుకుంటాను. ఓకే, సో మనకు టెక్స్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి 3D ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది 3D అండ్ మెటీరియల్స్ అని. సో ఇందులో నుంచి ఎక్స్ట్రూడ్ బెవెల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీని అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్ త్రూగా మనం టెక్స్ట్కి అయితే 3D ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇందులో నుంచి మనం ఇప్పుడైతే ఇన్ఫ్లేట్ అని ఉంది కదా, దీనికి సంబంధించి అయితే నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇన్ఫ్లేట్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెప్త్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఇలా చేంజ్ అవుతుంది. సో 0 పెట్టేసుకుంటే ఏముండదు అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక 38 పిక్సెల్స్ అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీకు ఎఫెక్ట్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఫ్లాట్ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ముందర మనకి ఇక్కడ కొంచెం ఇట్లా స్మూత్నెస్ అనేది వస్తుంది చూడండి, రౌండ్గా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదైతే మనం ఒక 30% అలా పెట్టేసుకుందాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్ అనమాట. క్యాప్ రిమూవ్ చేసుకుంటే మనకు క్యాప్ అనేది రిమూవ్ అయిపోతుంది. క్యాప్ అనేది ఆన్ పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ రొటేషన్ అని ఉంటుంది. ఈ రొటేషన్లో మనం చూసుకున్నట్లయితే ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనకి ఇక్కడ మాన్యువల్గా ఇది టెక్స్ట్ మనం రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినట్టు రొటేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనకు బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి అన్నమాట, ఫ్రంట్ అని చెప్పి బ్యాక్. సో ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇందులో నుంచి మనకు ఎలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలో ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఐసోమెట్రిక్ టాప్ అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెటీరియల్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి టెక్స్ట్ మెటీరియల్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ మెటీరియల్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో వీటిని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఈ మెటీరియల్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఈ టెక్స్చర్ అనేది ఇక్కడ మనకు అప్లై అవుతుంది ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇది నార్మల్ ఉంది. ఓకే, సో ఇలా
డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో మనకి ఏదైనా బెటర్ అనిపిస్తే ఆ టెక్స్చర్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఆ మెటీరియల్ ఏదైతే అప్లై చేసుకున్నామో దానికి సంబంధించిన మెటీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అవి మొత్తం ఆ మెటీరియల్కి సంబంధించి ఉంటాయి అనమాట. సో అవి బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయో అలాగా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లైటింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. స్టాండర్డ్ ఒకటి, డిఫ్యూజ్ ఒకటి, టాప్ ఒకటి, రైట్ ఒకటి అనమాట. సో ఇక్కడ మనకు ఈ పాయింటింగ్ ఎక్కడి నుంచి అయితే చూపిస్తుందో అక్కడ నుంచి లైట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు మనం రైట్ పెట్టుకొని ఇక్కడ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకు లైట్ ఎక్కువ అయిపోతుంది చూడండి. ఇక్కడ లైట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇది రొటేషన్ అనమాట. సో ఇది మనకు రైట్ నుంచి వస్తుంది కాబట్టి దాని రొటేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ స్టాప్ ఉన్నాం అనుకోండి, రొటేషన్ చేసుకుంటే రొటేషన్ షాడో అనేది ఇలా వస్తుంది. అండ్ స్టాండర్డ్ పెట్టుకుంటే స్టాండర్డ్ ఇలా వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు అది రొటేషన్ వర్క్ అవుతుంది. అండ్ ఇది హైట్ అనమాట. లైట్ యొక్క హైట్ ఎంత దూరం ఉంది, ఎంత దగ్గర ఉంది అని ఇక్కడ మనకు వస్తుంది అనమాట. అండ్ ఇది సాఫ్ట్నెస్, లైట్ యొక్క సాఫ్ట్నెస్. సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే షాడో యాడ్ చేసుకున్నట్లయితే ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకా బెటర్గా అర్థం. ఓకే, షాడో అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఇది బిలో ఆబ్జెక్ట్ అయితే పెట్టేసుకున్నాము. బిలో దాని కింద వస్తుంది. సో కనిపేది కాబట్టి బిహైండ్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి అనమాట. మనకి ఇది దూరం చేసుకున్నట్లయితే షాడో అనేది దూరం అవుతుంది. అప్పుడు మనకి రియలిస్టిక్ ఉండదు కాబట్టి దగ్గర పెట్టుకుందాం. అండ్ షాడో బౌన్స్ వచ్చేసి 50% ఉంది. సో ఇది బై డిఫాల్ట్ ఎంత అవుతుందో అంతే పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ లైట్తోని మనం ఇప్పుడు ఆడుతుంటే మనకు ఇప్పుడు అర్థమవుతుంది షాడో వల్ల. సో ఇది వచ్చేసి మనకు ఇంటెన్సిటీ. సో ఇది ఇంటెన్సిటీ మనకు బై డిఫాల్ట్ పెట్టేసుకుందాం. ఎంత 40 వరకు పెట్టేసుకుందాం. వచ్చేసి రొటేషన్. లైట్ ఇప్పుడు రొటేట్ అవుతుంటే షాడో వల్ల మనకు అర్థమవుతుంది చూడండి లైట్ యొక్క రొటేషన్ అనేది. ఓకే, ఇది వచ్చేసి హైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ యొక్క సాఫ్ట్నెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంటెన్సిటీ, లైట్ యొక్క ఇంటెన్సిటీ. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా ఇంకొక టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెక్స్ట్ని మనం కాపీ చేసుకుందాం. సో సింపుల్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో దీన్ని మనం డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3D అనేది ఎడిట్ చేసుకున్నాను. ఓకే, సో దీన్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన విధంగా కూడా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మెటీరియల్ ప్రాపర్టీస్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను బేసిక్ నుంచి వస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ప్రీసెట్ వచ్చేసి ఐసోమెట్రిక్ లిఫ్ట్ అయితే పెట్టేసుకున్నాను. బట్ ఈ షాడో అనేది దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లైటింగ్తో ఆడుకుంటా కొద్దిసేపు. సో ఇక్కడ లైటింగ్ చూసుకున్నట్లయితే రొటేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ థింగ్ షాడో వచ్చేసి బిలో ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. రెండు యొక్క లైటింగ్స్ సేమ్ వచ్చే విధంగా, షాడోస్ కూడా సేమ్ వచ్చే విధంగా అయితే మనం మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మనకు బెటర్ కోసం మనం ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేసుకున్నాం టెక్స్ట్ అది. సో కొంచెం డిఫరెన్సియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం మెటీరియల్ అయితే యాడ్ చేసినాం కదా. సో ఇక్కడ నుంచి అయితే కలర్ చేంజ్ చేసుకోవాలి. మెటీరియల్ ప్రాపర్టీస్ నుంచి ఇక్కడ నుంచి చేస్తే యాడ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం మెటీరియల్ యాడ్ చేసినాం కాబట్టి. ఓకే, చూసారా ఇప్పుడు నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసిన కాబట్టి, మెటీరియల్ కలర్ చేంజ్ చేసిన కాబట్టి దీని ప్రోడక్ట్ కలర్ అయితే చేంజ్ అయింది. 3D ఎఫెక్ట్ కలర్ అయితే చేంజ్ అయింది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం 3D ఎఫెక్ట్ అయితే టెక్స్ట్కి ఇవ్వచ్చు అడ్మినిస్ట్రేటర్లో. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఒకసారి ఈ విధంగా మనం టెక్స్ట్ అయితే డిజైన్ చేసేసుకున్న తర్వాత ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్ 3D. ఇక్కడ మనకు PNG పెట్టుకోవాలి. ఇక్కడ యూజ్ ఆర్ట్ బోర్డ్స్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం రిజల్యూషన్ వచ్చేసి హై పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి.
సో అప్పుడు మనకు అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండి. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.